వందనాలు. చాలా మంచిది. ఈరోజు మేము మీ దగ్గరికి వచ్చింది ఏంటంటే, యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన సజీవుడని తెలుసుకోవడానికి, అలా చెప్పడానికి మేము తెలుసుకున్నాము, మీరు చెప్తున్నాము. యేసు ప్రభువుని ఎవరు నమ్మాలంటే, నిజంగా యేసు ప్రభువు చాలా గొప్ప దేవుడైన, అంతకంటే ఎక్కువ ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, గొప్పవాళ్ళు, ధనికులు ఉన్నారు. వాళ్ళకంటే దేవుడు గొప్ప దేవుడు యేసు ప్రభు అని. కాబట్టి మీరు యేసు ప్రభుని నమ్ముకోండి. ఆయన నమ్ముకుంటే రక్షణ ఉంది, ఆయన నమ్ముకుంటే నిత్య జీవం ఉంది, ఆయన నమ్ముకుంటే పరలోకం ఉంది. మనం చనిపోయిన తర్వాత ఒక భయంకరమైన నరకము తీర్పు తప్పించుకోవాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలా. ఆయన నమ్ముకుంటేనే మన పాపాలను క్షమించబడతాయి, ఆయన నమ్ముకుంటే మన యొక్క దోషాలు క్షమించబడతాయి. ఆయన నమ్ముకుంటే నిజంగా మనకు రక్షణగా వచ్చి ఉంటే, నిజంగా మనం నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా యేసు ప్రభు యొక్క మనము చేరుకోవచ్చు. ఎందుకంటే మనం అంటాం కదా, భూమి మీద దేవుడి రాజ్యం ఉండాలని, మనం ఏదో అక్కడ రాజ్యానికి వెళ్తామని. కానీ యేసు ప్రభు నమ్ముకుంటే ఒక భయంకరమైన నరకం తప్పించుకుంటాం, నిత్య రాజ్యానికి చేరుకుంటాం. అందుకే యేసు ప్రభుని నమ్ముకోవాలి. మేము కూడా ఒకప్పుడు యేసు ప్రభు అంటే మాకు తెలియదు, మేము నమ్ముకొని ఆయన మాకు సొంత రక్షకుడిగా అంగీకరించి ఈరోజు మేము ఎంతగానో సంతోషంగా సమాధానంగా ఉన్నాం. మాకు రక్షణ ఇచ్చిన దేవుడు. అలాగని మీకు కూడా దేవుని యొక్క కృప, కనికరము, దయ మీ మీద ఉంటుంది. మీరు ప్రభుని నమ్ముకొని తల్లి. చాలా మంచి దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన సజీవుడు. ఇది నా సాక్ష్యం.